వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం 8th క్లాస్ యూనిట్ 1 ది టాటర్డ్ బ్లాంకెట్లో ఇచ్చినటువంటి వొకాబ్యులరీ అండ్ గ్రామర్ డిస్కస్ చేద్దాము. ఎక్కువ మంది పిల్లలు మారుమూల ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి కూడా మీరు వాళ్ళకి షేర్ చేయండి, చూడమని చెప్పండి, రీడింగ్ చేయమని చెప్పండి, మీనింగ్స్ అవి రాసుకోమని చెప్పండి. ఇది చాలా మంచి పని. ఏ దానం కన్నా విద్యాదానం అనేది చాలా మంచిది. ఒక జీవితానికి మనం వెలిగిస్తామన్నమాట, మర్చిపోవద్దు. ఇది టాటెడ్ బ్లాంకెట్లో చూడండి. లాస్ట్ వరకు కూడా అబ్బాయి అమ్మ నిజంగానే నేను నీకు దుప్పటి కొనిపెడతాను అని నోట్లోంచి మాట రాలేదు. అమ్మ నన్ను గుర్తుపట్టట్లేదు అని అన్నాడే కానీ అలా ఉండకూడదు. పేరెంట్స్ విషయంలో మన ఫ్రెండ్స్ విషయంలో, మన టీచర్స్ విషయంలో, మన ఎల్డర్స్ విషయంలో, మన రిలేటివ్స్ విషయంలో మంచిగా ఉండాలి. అందరూ మెప్పు పొందుకోవాలి, అందరి చేత మంచివాళ్ళు అని అనిపించుకోవాలి. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 8 వొకాబ్యులరీ నేర్చుకుంటున్నాం. యూనిట్ 1 8th క్లాస్ ఇంగ్లీష్. యూనిట్ 1లో ఉన్నటువంటి టెక్స్చువల్ ఎక్సర్సైజెస్ మనం వొకాబ్యులరీతో స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్స్ ఫ్రమ్ ది బాక్స్. ఫస్ట్ ఏ యాక్టివిటీ చేసినా సరే ఫస్ట్ యూ వాంట్ టు నో వాట్ ఈస్ ద టైటిల్. అక్కడ అసలు ఏం అడుగుతున్నారు, నువ్వేమి రాయాలి అనేది మొదట నేర్చుకోవాలి. ఇక్కడ ఒక మనకి ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, ఆ ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ చదువుకోవాలి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. దట్ మీన్స్ ఏంటంటే అక్కడ బ్లాంక్స్ ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి, మనం ఫిల్ చేయాలి. అలాగా మోస్ట్ అప్రోప్రియేట్, most relative words. Some words are there. There is a box. That box is having 8 words are there, but only 5 blanks are there. That's why most appropriate words. We choose that words. మనం ఏం చేయాలి, ఖచ్చితంగా అందులో కరెక్ట్గా ఆ సెంటెన్స్కి సంబంధించినటువంటి రిలేటివ్ వర్డ్ని మనం తగినటువంటి వర్డ్ని మనం పెట్టగలగాలి. చూడండి, ఇరిటేషన్, హడెల్డ్, ఆక్వర్డ్లీ, futile, vacation, reluctantly, exasperatedly, mumbling. Those are the words in the block. నెక్స్ట్, ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఎవరో పక్క వాళ్ళు ఏదో చేసేస్తున్నారు దాన్ని బట్టి పెట్టేయడం అలా కాకుండా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్స్. 8 వర్డ్స్ ఆర్ దేర్. 8 వర్డ్స్లోనూ రిలేటివ్ మీనింగ్ మనం ఆ బ్లాంక్స్లో ఫిల్ చేయాలి. కాబట్టి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్? ఇరిటేషన్. ఇరిటేషన్ మీన్స్ యాంగర్, అనాయన్స్, చిరాకు, చికాకు, విసుగు అనే పదాలు ఇరిటేషన్ అంటే. నెక్స్ట్ వన్ హడిల్డ్, దగ్గరగా ముడుచుకోవడం. అది భయం అయితే ఏమి, చలి అయితేనేమి, వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ ముడుచుకొని దగ్గరగా ముడుచుకొని కూర్చోడాన్ని హడిల్డ్ అంటాం. ఆక్వర్డ్లీ మీన్స్ వికారంగా, చూడటానికే చిరాగ్గా, క్లమ్జీగా, అర్థమవ్వని పరిస్థితిని ఆక్వర్డ్లీ అంటాం. ఫిటైల్ మీన్స్ అన్సక్సెస్ఫుల్, ప్రయత్నం చేసినా సరే అది సక్సెస్ఫుల్ అవ్వనటువంటి సిచ్యుయేషన్ మనం ఫిటైల్ అటెంప్ట్ అంటాం. వెకేషన్ మీన్స్ వెల్ నోన్ వర్డ్, దట్ ఈస్ ద హాలిడే, విశ్రాంతి కాలం. రిలక్టెంట్లీ మీన్స్ అన్విల్లింగ్లీ, అయిష్టంగా. అండ్ దెన్ ఎక్సాస్పిరేటెడ్లీ అంటే తీవ్ర కోపంగా మాట్లాడటం. మమ్లింగ్ అంటే స్పీకింగ్ అన్క్లియర్లీ, మాట్లాడుతున్నారు కానీ అర్థం అవ్వకుండా మాట్లాడటం, గొణుగుతూ మాట్లాడు, దట్ ఈస్ ద మమ్లింగ్. ఇవన్నీ కూడా దోస్ 8 వర్డ్స్ ఆర్ దేర్ ఫ్రమ్ ది లెసన్, ఫ్రమ్ ది రీడింగ్ హియర్. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన వర్డ్స్ మళ్ళీ రిపీట్ అవ్వాయి. దట్స్ వై లెసన్ చాలా, సమ్మరీ ఆఫ్ ద లెసన్, మీనింగ్స్ చాలా జాగ్రత్తగా వింటే మీరు ఇలాంటి బ్లాంక్స్ ఎన్నైనా మీరు ఫిల్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ఆల్ మై అటెంప్ట్స్ టు మేక్ హిమ్ హ్యాపీ. చాలా అటెంప్ట్స్ చేసిన మేక్ హిమ్ హ్యాపీ ప్రూవ్డ్ ఫిటైల్. అది ఏమైంది, విఫలమైపోతున్నది. ఇట్ వాజ్ వెరీ కోల్డ్, ఇప్పుడు చాలా చల్లగా ఉన్నది. ఐ హడిల్డ్ ఇన్ ఏ కార్నర్. రిలేటివ్ వర్డ్ ఏంటంటే హడిల్డ్, ముడుచుకొని కూర్చోవడం. కోల్డ్, చల్లగా ఉంది కాబట్టి ముడుచుకొని కూర్చోడం. ఫోర్స్డ్ బై హర్ పేరెంట్స్, సీత డాష్ టుక్ ది డిప్లొమా కోర్స్. ఇక్కడ హియర్ ఈస్ రిలేటివ్ వర్డ్ ఇస్ అన్విల్లింగ్లీ. పేరెంట్స్కి డిప్లొమా కోర్సు చేయమని ఉంది కానీ సీతకి అన్విల్లింగ్గా ఉంది. వాట్ ఆర్ యూ మమ్లింగ్? ఐ కాంట్ హియర్ యూ. నాకు వినిపించటం లేదు. అక్కడ జరుగుతున్న ఆ గొణుగు లాంటి ఏంటని అడుగుతున్నది. ద న్యూస్ దట్ హీ వాజ్ డినైడ్ ప్రమోషన్ కాజ్డ్ ఇరిటేషన్.
ద న్యూస్ దట్ హీ వాజ్ డినైడ్ ప్రమోషన్ అనేది తప్పిపోయింది అనే విషయం వినంగానే ఇరిటేషన్ వచ్చింది, యాంగర్ వచ్చింది, కోపం వచ్చింది, విసుగు వచ్చింది. దోస్ ఆర్ ది 5 sentences. Next one is stick the words that are similar in meaning to the underlined words. Here also small difficult words are there. His mother made a futile attempt to get up. Futile means 4 options are there. Choose one option. Barren, limited, useless, empty. Correct is useless. Similar meaning adigaru kabatti futile attempt ante useless. It's all tattered now. Tattered means torn. Here is also 4 options are there. Spoiled, old, dirty, torn. Correct tattered relative similar meaning is torn. There is a cold mist in the mornings. Cold mist means fog. Pogamanchu. Options are ice, snow, fog, wind. That fog is similar word. 4th one. It's just like a ball of knotted yarn. Knotted. Here underline word is knotted. Knotted means tied. ముడిపడిన ముడిగా ఇలా కుట్టినట్లుగా ముడిపడినటువంటి విధంగా ఆ యొక్క బ్లాంకెట్ అయిపోయిందని మనకి లెసన్లో వచ్చినటువంటి మాట. I can't make. 5th one is I can't make both ends meet with my salary. Make both ends meet అనేటువంటి బిగ్ వర్డ్ అండర్లైన్ చేశారు. దట్ మీనింగ్ ఈజ్ ఎర్న్ జస్ట్ ఎనఫ్ మనీ. సంపాదించింది సరిపడినటువంటి సంపాదన అన్నట్లుగా ఉంది. గోపి మాట్లాడుతున్నాడు వాళ్ళ అక్కతో. 4 options are earn a lot of money. Second one is spend a lot of money. Third one is earn just enough money. 4th one is give all that one has అని ఇచ్చారు. Correct similar meaning is earn just enough money. Next one is grammar. Here is phrases, noun phrase and noun phrase in apposition. ఇవి నేర్చుకుందాము గ్రామర్లో. అసలు ఫస్ట్ what is the noun? All naming words are nouns. Noun is a word as the name of a person, place or a thing. That is the definition of the noun. ఇక్కడ phrase. What is phrase? Phrase is a group of words which makes a sense but not complete sense. పూర్తి అర్థాన్ని ఇవ్వదు. That is the phrase. And then noun phrase in apposition. Yes, first we discuss. Look at the following sentence from the text and observe the underlined part. Here is a sentence is there. She saw a bald, fat, middle-aged man. That is the sentence. She saw అనేది ఇచ్చి మిగతా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ దట్ వన్ అండర్లైన్డ్గా ఉన్నది. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే విచ్ వర్డ్ ఇన్ ద అండర్లైన్ పార్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ది అండర్లైన్ పార్ట్ ఇన్ ది అబోవ్ సెంటెన్స్ హ్యాస్ మోర్ దాన్ వన్ వర్డ్. ఇట్ ఈస్ కాల్డ్ ఎ ఫ్రేజ్. సంపూర్ణ వాక్యము కానీ పద సమూహం ఇన్ ట్రూ ట్రాన్స్లేషన్ ఇన్ తెలుగు ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ ఎ ఫ్రేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అలాగనే ఇక్కడ షీసా ఆమె చూసింది ఏ బాల్డ్ మీన్స్ హెడ్ మీద పూర్తిగా హెయిర్ లేనటువంటి వాళ్ళు కానీ పార్షియల్లీ హెయిర్ కొద్దిగా అక్కడక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బాల్డ్ అంటాం. ఫ్యాట్ అంటే ఫ్యాటీ. నెక్స్ట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్, మధ్య వయస్కుడు. ఇక్కడ అండర్లైన్ చేసిన పార్ట్ని ఫ్రేజ్ అంటాము. ఎందుకు ఫ్రేజ్ అంటాము? అక్కడ చాలా పదాలు ఉన్నాయి కానీ కరెక్ట్ ఆ సెంటెన్స్ పూర్తిగా ఫుల్ మీనింగ్ ఇవ్వటం లేదు. అది బట్ నాట్ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్రేజ్. ఫ్రేజ్ అంటే మనకు అర్థమైంది. ది అండర్లైన్ పార్ట్ ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఫంక్షన్స్ యాజ్ ఎ నౌన్ ఫ్రేజ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్ట్ అంతా కూడా ఫ్రేజే కానీ ఒక వ్యక్తి కోసం, మ్యాన్ కోసం, మిడిల్ ఏజ్డ్ మ్యాన్ కోసం చెప్పబడుతుంది కాబట్టి మ్యాన్ అనేది నౌన్ కాబట్టి నౌన్ ఫ్రేజ్ అని మనం అర్థం చేసుకోవాలి. ది అండర్లైన్ హియర్ ద వర్డ్ మ్యాన్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ ఉన్నటువంటి షీ సా ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. మ్యాన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దట్ సెంటెన్స్.
మ్యాన్ ఎలా ఉన్నాడో డిస్క్రైబ్ జరుగుతోంది ఇక్కడ. మ్యాన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే నౌన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఆల్ అదర్ వర్డ్స్ యాడ్ మోర్ ఇన్ఫర్మేషన్ టు దట్ వర్డ్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎ నౌన్ ఫ్రేజ్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మ్యాన్ కోసమే. అతనే మిడిల్ ఏజ్డ్ మ్యాన్, ఫ్యాట్గా ఉన్నాడు, లేకపోతే అనదర్ క్లాసిఫికేషన్ ఈజ్ ఎ బాల్డ్ అని. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎ నౌన్ ఫ్రేజ్. అంటే ఒక ఫ్రేజ్లో ముఖ్యమైన పదంతో ఆ ఫ్రేజ్ అని పిలుస్తాం. ఆ సెంటెన్స్ అంతట్లో షీ సా ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్, ఒక మ్యాన్ని చూసింది. ఆ మ్యాన్ ఎలా ఉన్నాడో ఆవిడ వర్ణిస్తున్నారు. కాబట్టి సమ్ క్లాసిఫికేషన్ ఆల్సో దేర్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 9. ఏ అనేది ఆర్టికల్, బాల్డ్ అనేది అడ్జెక్టివ్, ఫ్యాట్ అనేది ఫ్యాట్ అండ్ మిడిల్ ఏజ్డ్ ఆల్సో adjectives. Man is a noun. A little bit of the exercise is there based on our lesson. Identify some more noun phrases from the story and write them below. అలాంటి ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మెన్ అలాంటి పదాలు సెంటెన్స్ సంపూర్ణంగా కానిటువంటి అటువంటి సెంటెన్స్ ఏమన్నా లెసన్లో ఉంటే ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ రాయమని అంటున్నారు. ఎస్, ఐ కలెక్టెడ్ her eldest daughter. Next one is his office car. And then this sudden unexpected visit. Next one, her wrinkled cheeks. Last one is a futile attempt. Those are all called noun phrases. Complete the sentences with noun phrases using the words given in the brackets. Here is I bought, a dash is there. In the brackets, some jumbled words are there. Beautiful, స్లాష్ ఇచ్చారు, ఏ స్లాష్ ఇచ్చారు, అంబ్రెల్లా స్లాష్ ఇచ్చారు, అండ్ ఇచ్చారు. మనం దాన్ని మీనింగ్ఫుల్ సెంటెన్స్గా ఎలా పెడుతున్నాం అంటే ఐ బాట్ ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రెల్లా. మీనింగ్ఫుల్ సెంటెన్స్గా మనం దాన్ని తయారు చేసాం. వి సా డాష్ ఇన్ ద జూ. మనకు అక్కడ బ్రాకెట్లో ఇచ్చిన పదాలు ఏంటంటే బేబీ స్లాష్ ఇచ్చారు, ఏ స్లాష్ ఎలిఫెంట్స్ స్లాష్ ఆఫ్ స్లాష్ ఇచ్చారు, కప్పలు ఇచ్చారు. దోస్ ఆర్ ఆల్ జంబుల్డ్ వర్డ్స్. ఆ వాటిని మనం ఒక ఆర్డర్లో పెట్టినట్లయితే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ వస్తుంది. చూద్దాం. వి సా ఏ కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్ ఇన్ ద జూ. దట్ ఈస్ ద సెంటెన్స్. థర్డ్ వన్ ఈస్ అవర్ గ్రాండ్ ఫాదర్ లివ్స్ ఇన్ డాష్. మనకి బ్రాకెట్లో ఇచ్చినవి బిగ్ హౌస్, ఏ స్టోన్ డాష్ ఇచ్చి బిల్ట్ అని ఇచ్చారు. స్టోన్ బిల్ట్ అని చదవాలి దాన్ని. దీన్ని మనం ఆర్డర్లో పెట్టినట్లయితే ఏ బిగ్ స్టోన్ బిల్ట్ హౌస్. అవర్ గ్రాండ్ ఫాదర్ లివ్స్ ఇన్ ఏ బిగ్ స్టోన్ బిల్ట్ హౌస్. లాస్ట్ వన్ ఈస్ రమ్య హ్యాస్ ఏ డాష్. అక్కడ మనకి బ్రాకెట్లో ఇచ్చిన పదాలు నైస్, ఏ సారీ, సిల్క్ అనే పదాలు ఇచ్చారు. ఏ నైస్ సిల్క్ సారీ అని మనం రాయగలగాలి. మీనింగ్ఫుల్ సెంటెన్స్గా మనం దాన్ని ప్రిపేర్ చేయాలి. అండ్ దెన్ we are all discussed about the noun, about the phrase, noun phrase. Last one is noun phrase apposition. What is the noun phrase apposition? Yes, page number 9. Look at the following sentences and observe the underlined part in each sentence. Two sentences are there. Kamala, కామా ఇచ్చారు. ఈ కామా చాలా విలువైంది. కామా పెట్టడం మర్చిపోతే సెంటెన్స్ మీనింగ్ అంతా మారిపోతుంది. కమలా కామా ఇచ్చారు. హెల్డ్ ఎల్డెస్ట్ డాటర్ కామా ఇచ్చారు. ఏ విడో కామా ఇచ్చారు. గాట్ అప్ రిలక్టెంట్లీ. దట్ ఈస్ ద సెంటెన్స్. ఇక్కడ ఏంటి? కమలా హెర్ ఎల్డెస్ట్ డాటర్ ఏ విడో గాట్ అప్ రిలక్టెంట్లీ. నెక్స్ట్ వన్ ఈస్ డోంట్ యూ రిమెంబర్ విమల డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్స్ ఎల్డెస్ట్ డాటర్. దోస్ టూ సెంటెన్సెస్ ఆర్ belongs to our lesson. The underlined parts in the above sentences refer to the nouns that occur before them. The underlined parts are called noun phrases in apposition. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి పదాలేంటి? హర్ ఎల్డెస్ట్ డాటర్ ఏ విడో. నెక్స్ట్ సెంటెన్స్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్స్ ఎల్డెస్ట్ డాటర్ అనేవి అండర్లైన్ చేశారు. ఈ అండర్లైన్ చేసినటువంటి పార్ట్స్ని మనం నౌన్ ఫ్రేజ్ అపోజిషన్ అంటున్నాం. దట్ మీన్స్ సూటబుల్ సెంటెన్స్, సూటబుల్ వర్డ్స్ ఇన్ తెలుగు యుక్తమైన. అక్కడ మనం ఏది బేస్డ్ ఆన్ దట్ సెంటెన్స్ ఇన్ఫర్మేషన్ మనం అక్కడ ఏ పదం రాయాలో
ఆ పదాన్ని ఇవ్వడాన్ని నౌన్ ఫ్రేజ్ అపోజిషన్ అంటున్నాం. ఎస్, వన్ ఎగ్జాంపుల్ ఈజ్ దేర్, వన్ ఎక్సర్సైజ్ ఈజ్ దేర్. Rewrite the following sentences using noun phrases in apposition. That is the exercise. First one is, Mahesh is my elder brother, full stop. He lives in Delhi. That is the sentence. మనం దాన్ని రీరైట్ ఎలా చేయాలి, దాన్ని మనం నౌన్ ఫ్రేజ్ సూటబుల్ సెంటెన్స్గా మనం దాన్ని ఎలా రాయాలంటే, మహేష్ కామా పెట్టాలి, మై ఎల్డర్ బ్రదర్ కామా పెట్టాలి, లివ్స్ ఇన్ ఢిల్లీ. దట్ ఈస్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. అంటే అర్థం ఏంటి, మహేష్ అనేటువంటి మా పెద్దన్న ఢిల్లీలో నివసిస్తున్నాడు అని చెప్తున్నాడు. సెకండ్ వన్ ఈజ్, సరోజినీ నాయుడు ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ది నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఇది మనకు తెలిసిందే. షీ రోట్ మెనీ పోయమ్స్ ఇన్ ఇంగ్లీష్. దట్ ఈస్ ద సెంటెన్స్. మనం దాన్ని రీరైట్ చేయాలి. సరోజినీ నాయుడు కామ పెట్టాలి. ఆల్రెడీ మనం డాష్ ఇవ్వకుండానే అది కామ పెట్టి ఉంచారు. దెర్ ఈజ్ ఎ డాష్, డాష్ ఆఫ్టర్ ద డాష్, ఆఫ్టర్ ద బ్లాంక్ కామా పెట్టి రైట్ మెనీ పోయమ్స్ అని ఇంగ్లీష్ని ఇచ్చారు. వాట్ ఈస్ ద సెంటెన్స్, వాట్ ఈస్ ద సెకండ్ సెంటెన్స్ ఈస్, Sarojini Naidu is popularly known as the Nightingale of India. Full stop. She wrote many poems in English. That is the sentence. మనం ఏం చేయాలి, ఆ టూ సెంటెన్సెస్ని ఒకే సెంటెన్సెస్గా, మీనింగ్ఫుల్ సెంటెన్స్గా నౌన్ ఫ్రేజ్ అపోజిషన్ మనం చక్కగా అక్కడ రాయగలగాలి. సరోజిని నాయుడు కామా ది నైటింగేల్ ఆఫ్ ఇండియా కామా wrote many poems in English. That is the correct sentence. Third one is, Rabindranath Tagore is called Gurudev. Full stop. He was awarded the Nobel Prize for Literature in 1913. That is the sentence. మనం దాన్ని ఎలాగ ఇక్కడ మనం నౌన్ ఫ్రేజ్ అపోజిషన్ ఎలాగ బ్లాంక్లో రాస్తామో చూడండి. రవీంద్రనాథ్ ఠాగూర్ కామా పెట్టి కాల్డ్ గురుదేవ్, సింపుల్, కాల్డ్ గురుదేవ్ పెట్టి కామా పెట్టి వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ 1913. దట్ ఈస్ ద నౌన్ ఫ్రేజ్ అపోజిషన్. లాస్ట్ అండ్ ఫైనల్ ఈస్, Mount Everest is the highest peak in the world. Full stop. It is located in Nepal. That is the sentence. మనం దీనికి నౌన్ ఫ్రేజ్ అపోజిషన్ రిలేట్ చేస్తున్నాము. మౌంట్ ఎవరెస్ట్ కామా ది హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ కామా ఈజ్ లొకేటెడ్ ఇన్ నేపాల్. టూ సెంటెన్సెస్ని అక్కడ ఫుల్ స్టాప్కి బదులుగా మనం కామా పెట్టి సెంటెన్స్ క్లియర్ చేస్తాం. దట్ ఈస్ ద నౌన్ ఫ్రేజ్ అపోజిషన్. ఎస్పెషల్లీ మనం ఈ లెసన్లో బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఈజ్ నౌన్. నౌన్ అంటే ఏంటి? నౌన్ ఈజ్ ఏ వర్డ్ యాజ్ ది నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. మనం ఇంకా ఈజీగా చెప్పుకోవాలంటే ఆల్ నేమింగ్ వర్డ్స్ ఆర్ నౌన్స్. రామ కిల్డ్ రావణ. వాట్ ఈస్ ద ఫ్రేజ్? ఫ్రేజ్ అంటే ఏంటి? ఏ ఫ్రేజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్. దట్ ఈస్ ద ఫ్రేజ్. అక్కడ అర్థాన్ని ఇస్తుంది కానీ సంపూర్ణంగా అర్థాన్ని ఇవ్వదు. దట్ ఈస్ ద ఫ్రేజ్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. ది వర్డ్స్ ఇన్ ఎ ఫ్రేజ్ కెనాట్ స్టాండ్ బై దెమ్సెల్వ్స్. ఇక్కడ ఫ్రేజ్ ఇంకా నేను క్లియర్గా మీకు అర్థమయ్యేలా రాశాను. ది వర్డ్స్ ఇన్ ఎ ఫ్రేజ్ కెనాట్ స్టాండ్ బై దెమ్సెల్వ్స్. అది ఈ ఫ్రేజ్ ఏంటంటే పూర్తిగా ఆ పదాల మీద ఆధారపడదు, పూర్తిగా మనకి అర్థమయ్యేలాగా ఉండదు అని. సెకండ్ వన్ ఈజ్, దే హ్యావ్ నో సబ్జెక్ట్ ఆర్ ఫైనైట్ వెర్బ్ ఆఫ్ దేర్ ఓన్. అది అక్కడ నో సబ్జెక్ట్, నో ఫైనైట్ వెర్బ్ అవి ఉండదు అని. అలా ఎప్పుడైతే ఉందో దట్ ఈస్ ద ఫ్రేజ్ అని మనం అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఫ్రేజ్. అండ్ దెన్ నౌన్ ఫ్రేజ్. వాట్ ఈస్ ద నౌన్ ఫ్రేజ్? నౌన్ ఫ్రేజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ డస్ ద వర్క్ ఆఫ్ ఎ నౌన్. నౌన్ కోసమే ఉపయోగపడుతుంది, నౌన్ కోసమే పనిచేసేదాన్ని నౌన్ ఫ్రేజ్ అంటాం. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. టు విన్ ఎ ప్రైజ్ ఈజ్ మై అంబిషన్. వీ ఎంజాయ్ ప్లేయింగ్ క్రికెట్. ఇందులో టు విన్ ఎ ప్రైజ్ అనేది ఫస్ట్ దాంట్లో నౌన్ ఫ్రేజ్. సెకండ్ దాంట్లో వీ ఎంజాయ్ ప్లేయింగ్ క్రికెట్ అనేది, ప్లేయింగ్ క్రికెట్ అనేది నౌన్ ఫ్రేజ్. ఎర్లీ టు బెడ్ ఈజ్ ఎ గుడ్ మ్యాక్సిమ్. దట్ ఈస్ ది సెంటెన్స్. ఎర్లీ టు బెడ్ అనేది ఇక్కడ మనకి నౌన్ ఫ్రేజ్. ఐ వాంట్ టు విజిట్ ద మ్యూజియం. టు విజిట్ ద మ్యూజియం అనేది ఇక్కడ నౌన్ ఫ్రేజ్. లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్ ఈజ్ దేర్ ఫర్ నౌన్ ఫ్రేజ్. ఐ ఎంజాయ్ రీడింగ్ డిటెక్టివ్ స్టోరీస్. రీడింగ్ డిటెక్టివ్ స్టోరీస్ అనేది నౌన్ ఫ్రేజ్. నెక్స్ట్ వన్,
ఈ లెసన్లో మనం బాగా తెలుసుకోవాల్సినవి. ఫస్ట్ నౌన్, నెక్స్ట్ వన్ ఫ్రేజ్, థర్డ్ వన్ నౌన్ ఫ్రేజ్, నెక్స్ట్ వన్ idiom. What is the meaning of that word idiom? Mode of expression peculiar to a language. ఇన్ తెలుగు జాతీయ పదం. ఇంకో విధం ఏంటంటే జాతీయం అని చెప్పచ్చు. ఇక్కడ మనకి లెసన్లో ఇచ్చినటువంటి పదం ఏంటంటే ఆన్ టోస్, నా కాళ్ళ మీద నిలబడి, దట్ ఇస్ ద ఇడియం. ఇంకా మనం వచ్చే చాప్టర్స్లో వీటి కోసం ఇంకా మనం క్లియర్గా నేర్చుకుంటాము. నెక్స్ట్ వన్, దట్ ఈస్ ద లాస్ట్ వన్, నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్. Definition is, it refers to the noun that occur before them. నౌన్ కోసమే పూర్తిగా, నౌన్ కోసం ఇచ్చేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ ద నౌన్ ఫ్రేజ్ అపోజిషన్. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాశాను. మహేష్ కామా పెట్టి మై ఎల్డర్ బ్రదర్ కామా లివ్స్ ఇన్ ఢిల్లీ. దీస్ ఆర్ ది vocabulary and grammar part of first unit. Yes, all of you try to learn more and more. పిల్లలు చాలా జాగ్రత్తగా చదవడం రాయడం నేర్చుకోవాలి. అండ్ దెన్ నేను ఎక్కువగా చెప్పేది, ఫస్ట్ మీరందరూ కూడా ఎక్కువగా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్తో లౌడ్ రీడింగ్ చేయాలి. గట్టిగా చక్కగా స్పష్టంగా మాట్లాడడం నేర్చుకోవాలి. మనం తెలుగు ఎలా మాట్లాడుతున్నాము, దట్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. తెలుగు ఈజ్ అవర్ మదర్ టంగ్, దట్స్ వై వీ కెన్ టాక్ వెరీ ఫ్లూయెంట్లీ. మనం చాలా చక్కగా మాట్లాడాం. ద సేమ్ వే ఖచ్చితంగా ట్రై చేసినట్లయితే మనం ఏదైనా సరే దాన్ని సక్సెస్ చేయగలం. 8th క్లాస్ స్టూడెంట్స్ అందరూ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నోట్స్లో మీనింగ్స్ రాసుకోండి, వీడియో దగ్గర పెట్టుకొని మరీ వినండి, నేర్చుకోండి. డోంట్ వేస్ట్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైం. అలాగే నౌన్ అనగానే చెప్పడానికి ఆ యొక్క డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద ఫ్రేజ్ అంటే గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీరు తప్పనిసరిగా అందరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల, బెల్ బటన్ నొక్కడం వల్ల నేను ఇచ్చేటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. గ్రామర్ చెప్తాను, అలాగనే సోషల్ ఇంగ్లీష్ మీడియం లెసన్స్ చెప్తాను. ఇవన్నీ కూడా మీకు నేర్చుకోవడానికి అవుతుంది. ఆల్ క్లాసెస్, ఆల్ యూనిట్స్ పెడుతున్నాము. తప్పనిసరిగా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మంచి స్టూడెంట్స్గా, మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్.